ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా కరీంనగర్లోని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ కార్యాలయంలో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. ఐఎంఏ కరీంనగర్ చాప్టర్ జిల్లా అధ్యక్షులు డాక్టర్ నరేష్ మాట్లాడుతూ రక్తదానం కంటే మించింది మరొకటి లేదన్నారు. అందరూ ఆరోగ్యంగా ఉండాలని సూచించారు. వెటర్నరీ హెల్త్ పై కేర్ తీసుకోవాలని అన్నారు. కామన్ పబ్లిక్ లో పలు అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు. బీపీ, గుండె జబ్బులు, క్యాన్సర్ తదితర రోగాలతో చాలా మంది ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. ప్రభుత్వ ఆసుపత్రి పేద రోగులను దృష్టిలో పెట్టుకుని బ్లడ్ డొనేషన్ క్యాంపులు నిర్వహిస్తున్నామని అన్నారు. డాక్టర్ రామ్మోహన్ మాట్లాడుతూ ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు. డెలివరీ విషయంలో ఎన్సీడీసీపై ప్రత్యేక దృష్టి పెట్టామన్నారు. పరిసర ప్రాంతాలలోని పరిశుభ్రంగా ఉంచుకోవాలని, అప్పుడే ఆరోగ్యంగా ఉంటామని అన్నారు. ఈ కార్యక్రమంలోని పలువురు పాల్గొన్నారు. ఈరోజు ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా ప్రతి సంవత్సరం ఏప్రిల్ 7వ తారీఖున వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ మన ఏప్రిల్ 7th రోజుని ప్రపంచ ఆరోగ్య దినోత్సవం ప్రకటించడం జరిగింది. ఆ సందర్భంగా ఈరోజు మేము ఈ సంవత్సరం థీమ్ అంటే హెల్దీ బిగినింగ్స్, హోప్ఫుల్ ఫ్యూచర్స్, అంటే మంచి మనం ఏదైతే మొదలు పెడతాం మంచి పనులతో మొదలుపెట్టి హెల్దీ అండ్ బ్రైట్ ఫ్యూచర్ కోసం మనం ముందుకు వెళ్ళాలనే ఉద్దేశంతో ఈ సంవత్సరం మెయిన్గా మెటర్నల్ హెల్త్ అంటే మదర్, ఒక లేడీ ప్రెగ్నెంట్ అయినప్పటి నుండి ఆమె హెల్త్ని కాపాడి, అలాగే డెలివరీ అయ్యే వరకు, డెలివరీ అయిన తర్వాత బేబీ యొక్క హెల్త్ గురించి కేర్ తీసుకోవాలి, దానికోసం ఇన్వెస్ట్ చేయాలి, దానికోసం ప్రచారం చేయాలని ఈ సంవత్సరం WHO మనకి అది ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా ఇండియన్ మెడికల్ అసోసియేషన్ కరీంనగర్ ఆధ్వర్యంలో కామన్ పబ్లిక్కి, ఇప్పుడు ఎట్లాగో మా డాక్టర్స్ అందరికీ తెలుసు, కాకపోతే కామన్ పబ్లిక్కి మా ఇది సోషల్ కనెక్ట్ అంటే మా రెస్పాన్సిబిలిటీగా అంటే పబ్లిక్కి అవేర్నెస్ తీసుకురావాలని, ఈ ఏవైతే ఇంపార్టెంట్ హెల్త్ ఇష్యూస్ ఉన్నాయో వాటి మీద ఫోకస్ చేయాలని, మనం పబ్లిక్కి ఎప్పుడైతే ఆ మెసేజ్ ఇస్తామో వాళ్ళు ఎప్పుడైతే రియలైజ్ అవుతారో అప్పుడు మనం తీసుకున్న ఏ థీమ్ అయినా కానీ సక్సెస్ఫుల్ అవుతుంది. సో దాన్ని దృష్టిలో పెట్టుకునే అందుకే మేము ఈరోజు ఈ ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేయడం జరిగింది. దానికి సీనియర్ వైద్యులు డాక్టర్ విజయమోహన్ రెడ్డి గారు, డాక్టర్ మాధవి గారు అండ్ మన కరీంనగర్లో ఉన్న ఒకే ఒక నియోనాటాలజిస్ట్ అంటే పుట్టినప్పటి నుండి బేబీని చూసుకునే స్పెషలిస్ట్ MDDM ఒకే ఒక డాక్టర్ ఉన్నారు కరీంనగర్లో, ఆయన డాక్టర్ రామ్మోహన్ గారు, మా సెక్రటరీ డాక్టర్ నవీన్, ట్రెజరర్ విజయ్, బ్లడ్ బ్యాంక్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ ఉషా గవర్నమెంట్ మెడికల్ హాస్పిటల్ అండ్ డాక్టర్ చైతన్య, డాక్టర్ వెంకటేశ్వర్లు. ప్రెగ్నెన్సీ లోపల NCDs గురించి చెప్దామని డిసైడ్. జనరల్ పాపులేషన్ NCD పెద్ద టాపిక్. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ తీసుకున్న థీమ్ ప్రకారము ప్రెగ్నెన్సీలో ఉన్న వాళ్ళలో వచ్చే NCDs, వాటి గురించి మనం తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి నేను చెప్తాను. ఇప్పుడు NCDs అంటే అంతకుముందు బిఫోర్ యాంటీబయాటిక్స్ కనుక్కోవడానికి ముందు ప్రాపర్ ఎడ్యుకేషన్ లేనప్పుడు మిడ్వైఫ్స్ ఎక్కువ డెలివరీస్ కండక్ట్ చేసినప్పుడు చాలామంది ఇన్ఫెక్షన్స్ వచ్చి పోస్ట్మార్టం సెప్సిస్ వీటితో చాలామంది చనిపోయేవారు. మనము ప్రోగ్రెస్ అవుతున్న కొద్దీ, మెడిసిన్ ప్రోగ్రెస్ అవుతున్న కొద్దీ ప్రభుత్వ ఇంటర్వెన్షన్స్తోని అవి చాలా తగ్గిపోయినాయి. ఇప్పుడు అవి తగ్గిపోయిన తర్వాత కొత్తగా వచ్చే డిసీజెస్, లైఫ్ స్టైల్ డిసీజెస్, ఈ నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్తో చాలా మోర్టాలిటీ పెరిగింది. ఈ నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ లోపల అంటే మెటబాలిక్ డిజార్డర్స్, హైపర్ టెన్షన్, బీపీ, తర్వాత డయాబెటీస్, థైరాయిడ్ ప్రాబ్లమ్స్, ఇవి ఒకవైపు. ఇంకోవైపు క్యాన్సర్స్, మెంటల్ డిజార్డర్స్, ఎనీమియాస్, థైరాయిడ్ ప్రాబ్లమ్స్, ఇవన్నీ ఇంకొక వైపు. ఇవన్నీ కూడా మనము ప్రెగ్నెన్సీ టైం లోపల డిటెక్ట్ చేసి మదర్కి సరైన ఆరోగ్యం ఇచ్చే పుట్టే పిల్లలు చక్కగా పుడతారు, సమాజం ఆరోగ్యవంతంగా ఉంటుంది. ఇది మదర్ ఆల్మోస్ట్ 9 to 10 months యాంటీనేటల్ కేర్, పోస్ట్ నేటల్ కేర్, దాదాపుగా 9-10 నెలల ఒక లేడీ డాక్టర్ దగ్గరికి, క్వాలిఫైడ్ లేడీ డాక్టర్ దగ్గరికి వెళ్తుంది. కాబట్టి దిస్ ఎ వెరీ లాంగ్ పీరియడ్. మళ్ళీ మన స్కూల్ లోపల చదువు చెప్పినట్టుగా వాళ్ళకి ఆ టైం లోపల ఒక మదర్ని ఎడ్యుకేట్ చేస్తే ఆ మదర్ ఎంతోమందిని ఎడ్యుకేట్ చేస్తుంది, తన పిల్లల్ని ఎడ్యుకేట్ చేస్తుంది. దాంతో సమాజం ఎంతో ఆరోగ్యంగా ఉండే అవకాశాలు ఉంటాయి. మదర్తో వచ్చే తేడాలు మనకి గతంలో ఎన్నో చరిత్ర నుంచి చూస్తుంటే, పురాతన కాలం నుంచి చూస్తుంటే చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. శ్రీరాముడు అంత మంచి వ్యక్తిత్వం ఎందుకు కలిగి ఉన్నాడంటే వాళ్ళ మదర్ చిన్నప్పటి నుంచి చెప్పింది. శివాజీ అంత గొప్ప దేశభక్తులు ఎందుకు అయ్యాడంటే వాళ్ళ మదర్ కారణం. ఇట్లాంటివి ఎన్నో. దీనివల్ల మనం ఒక మదర్ని చక్కగా ఎడ్యుకేట్ చేస్తే ఆ మదర్ సమాజానికి చేసే ఉపయోగం ఎంతో ఉంటుంది. ఫౌండేషన్ స్టోన్స్ సరిగ్గా ఉన్నప్పుడు అంతా కూడా సరిగ్గా ఉంటుంది. ప్రతి సెకండ్కి
ప్రతి 7 సెకండ్లకి ఒక మదర్ కానీ బేబీ కానీ చనిపోతున్నారు ప్రపంచంలో అంటే మనం ఇంకెంత జాగ్రత్త తీసుకోవాలో మనం అర్థం చేసుకోవాలి. మనము వీటి అన్నిటినీ మిడ్వైఫ్స్, ప్రెస్ పీపుల్, తర్వాత ఆల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్, ఆల్ ద మెడికల్ పీపుల్ అందరిని ఎడ్యుకేట్ చేసి దీని గురించి ఎడ్యుకేట్ చేసి లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ ఎలా ఉండాలని చెప్తే దాంతో ఎంతో డిఫరెన్స్ వస్తుంది. మదర్ సడన్గా ఫిట్స్ రావడము, సడన్గా బేబీ కడుపు లోపల చనిపోవడము, హాస్పిటల్కి వచ్చే లోపే చనిపోవడము, బ్లీడింగ్ ఎక్కువ అవడము, బేబీ చిన్నగా వెయిట్ తక్కువగా పుట్టడము, బేబీ ఒక సమాజానికి ఒక బర్డెన్ కావడము, ఇవన్నీ కూడా ఎన్సిడిస్ పట్ల మనం జాగ్రత్త తీసుకుంటే ఎంతో ఉపయోగపడతాయి. ఇవన్నీ మనం మాట్లాడుకొని ఎవరికి చెప్పకపోతే ఉట్టి ఫైల్స్ లోపల మనం బీరువాలో పెట్టుకున్న ఫైల్స్ లాగా తయారవుతుంది తప్పితే సమాజానికి ఉపయోగపడవు. మీ అందరి సహాయంతో, ప్రభుత్వ సహాయంతో ఎన్నో స్కీమ్స్ కూడా వచ్చినాయి. మనం అందరినీ ఎడ్యుకేట్ చేద్దాము. ఇది మంచి సమయము, తీసుకున్న థీమ్ కూడా చాలా మంచిది. ప్లీజ్ కోఆపరేట్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ.